ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. గడిచిన రాత్రంతా కూడా దేవుని యొక్క కాపుదల, ఆయన రక్షణ మనతో ఉంది కదా, అందుకే మనం సజీవులంగా ఉన్నాం. మనల్ని బలపరచు దేవుని ద్వారా మనం అనేక కార్యములు, ఏ కార్యమైనా చేయగలము అని పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా ఈరోజు దేవుడు మనల్ని బలపరచడానికి, వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరచడానికి ఇష్టంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అనుసరించి జీవించండి. ఖచ్చితంగా ఈరోజు మీరేదైతే ఎదుర్కోవాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా జయించగలుగుతారు. దాంట్లో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 73వ కీర్తన 23వ వచనం, సామ్స్ చాప్టర్ 73 verse 23. అయినను నేనెల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. Nevertheless, I am continually with you. You hold my right hand. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క కీర్తన ఆసాపు రాస్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆసాపు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో ఆసాపు అంటున్న మాట ఏంటంటే, అయినను నేనెల్లప్పుడూ కూడా యేసయ్యా నీ దగ్గరే ఉన్నాను, నీవు నా చెయ్యి పట్టుకొని ఉన్నావు. ఈయన ఆయన చెయ్యి పట్టుకోలేదట, దేవుడే ఈయన చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకు? ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ చెయ్యి వదిలేసి వెళ్ళిపోకుండా. చాలాసార్లు ఈ లోకంలో కొన్ని రకాలైన శోధనలు, టెంప్టేషన్స్ వస్తాయి. టెంప్టేషన్ అంటే అదేదో ఇబ్బంది కాదు, కానీ ఈ లోకంలో కొంతమంది వ్యక్తుల్ని మనం చూసినప్పుడు, గొప్పవారిని మనం చూసినప్పుడు, చెడు కార్యాలు చేస్తూ కూడా గొప్పగా కనిపిస్తున్న వారిని మనం చూసినప్పుడు మనలో ఏదో ఒక భావం వస్తుంది. ఏంటంటే, నేనెందుకు అలా లేను, నేను భక్తి చేస్తున్నాను, అంతా బాగానే ఉన్నాను, నేనెందుకు ఇంకా ఇక్కడే ఉండిపోయాను, వాళ్ళు చూడు వాళ్ళు పాపం చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, అయినా ఎలా ఉన్నారు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆర్థికంగా మంచిగా ఉన్నారు, కుటుంబాల్లో కూడా మంచిగా ఉన్నాయి, కానీ మా జీవితం ఏంటి ఇలా అయిపోయిందనే ఆలోచన ఒక విశ్వాసికి కొన్నిసార్లు వస్తుందట. ఆ సమయంలో దేవుని చేతిని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టాడు. ఇక్కడ ఆసాపు కూడా 3వ స్కంధంలో రాస్తూ అంటున్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని అని ఉంటుంది దానిపైన వచనంలో. పశుప్రాయుడు అనే మాట మనం చూస్తే అది చాలా భయంకరమైన మాట కదండి. ఎప్పుడు మనం ఈ లోకంలో ఆ మాటను వాడుతాం తెలుసా? ఎవరైనా అన్ను మిన్ను కానక ఒక వ్యభిచారమో, ఒక మర్డరో, ఒక గట్టి పాపం చేసినప్పుడు నువ్వు పశువు లాంటి వాడివా, మనిషి లాంటి వాడివా, నువ్వు ఎందుకు ఈ పాపం చేసావు, ఎందుకు ఇది చేయగలిగావు అన్నట్లు వాడతాం. అదే మాటను ఆసాపు తనకి తానుగా అనుకుంటున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏదన్నా పాపం చేశాడా, ఆయన ఎవరినైనా చంపాడా, ఆయన ఎవరినైనా బలత్కారం చేశాడా? లేదండి. ఏవి చేయకపోయినా ఈ మాటను ఎందుకు వాడాడో తెలుసా? ఆ యొక్క 73వ కీర్తనలో ఫస్ట్ నుంచి మనం కిందికి చూసినప్పుడు కొన్ని మాటలు చూడొచ్చు. ఆసాపు అనుకుంటున్నాడట, భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు, తన కంటపడ్డప్పుడు తనకి ఎక్కడో తెలియని జలసి వచ్చేసిందంట, మత్సరం వచ్చేసిందట. అరే వీళ్ళేంటి ఇలా ఉన్నారు, పాపం చేస్తున్నారు, బాగున్నారు, అంతా ఎక్సలెంట్గా ఉన్నారు, ధనం సంపాదిస్తున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, నేను రోజు భక్తి చేస్తున్నాను, రోజు దేవుని కీర్తిస్తున్నాను నా కీర్తనల ద్వారా, అయినా నా జీవితం ఏంటి ఇలా ఉంది అనే ఆలోచన చేశాడట. ఆ ఆలోచనే పశుప్రాయుడు అంటున్నాడు. మనమైతే ఓ చిన్న ఆలోచనే కదండి, ఇది పెద్ద సమస్య కాదు కదండి అన్నట్టు ఉంటాం, కానీ ఆసాపు ఉద్దేశంలో ఆ చిన్న ఆలోచన, ఒక చిన్న దేవునికి విరోధమైన ఆలోచన కూడా బహు పాపమైనది. ఈరోజు నువ్వు అలా ఆలోచించగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. అయితే ఆసాపు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా పాపం చేస్తున్న వాళ్ళు, చెడు చేస్తున్న వాళ్ళు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఎక్కడున్నారట? కాలు జారే చోటే ఉన్నారట. పడిపోయే స్థలంలో నిలవబడి నాకు ఇక తిరుగులేదు, నాకు ఇక ఎదురు లేదు,
నాకంటే గొప్పోడు ఎవరు లేరు అనుకుంటున్నారంట. అది చూసి అప్పుడు అనుకున్నాడంట, ప్రభువా నువ్వు నా చెయ్యి వదిలిపెట్టలే, నేను వదిలిపెడదాం అనుకున్నా కానీ నువ్వు మాత్రం నా చేతిని వదిలిపెట్టలేదు. థ్యాంక్ యూ లార్డ్ అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నాకు కొన్నిసార్లు మనం కూడా ఆలోచన చేస్తాం. అందుకే దేవుడు ఈరోజు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరినో చూసి, పాపం చేసేవారిని, ఈ లోకస్తులను చూసి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూసి కొన్నిసార్లు అనుకుంటాం, వై డోంట్ వీ లివ్ లైక్ దట్? అలా ఎందుకు మనం జీవించకూడదు? అలా ఎందుకు మనం చేయకూడదు? అలా ఎందుకు మనం మాట్లాడకూడదు? వాళ్ళు జీవించట్లేదా? వాళ్ళు చేయట్లేదా? వాళ్ళలాగా మేము ఉంటే తప్పేంటి అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎక్కడున్నారట? కాలు జారే ప్లేస్లోనే ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి ప్రియమైన వారలారా, అటువంటి ఆలోచన చేస్తున్న మనల్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఒక మంచి మాట ఏంటంటే, దేవుడు అటువంటి ఆలోచనలు మన హృదయంలోకి, మన మైండ్లోకి వచ్చినప్పుడు పోతే పోనీలే, ఒక్కడే కదా పోతే మళ్ళీ అని చెప్పి దేవుడు ఊరుకోట్లే. ఎస్, దేవుడు మన చేతిని పట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన అవసరం లే, ఎవరినో చూసి మత్సరపడాల్సిన అవసరం లే. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి ఆనందించు. దేవుడు విడిచిపెట్టడు, వదిలిపెట్టడు, నిన్ను పడేసే ప్లేస్లో ఉంచలే. స్థిరమైన బండపైన నిన్ను నిలవబెట్టాడని ధైర్యంతో జీవించు. నీకున్న దాంట్లోనే దేవుడు గొప్పగా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన నిన్నెప్పుడు కూడా వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ దేవుడి తోడు నీకున్నదని మర్చిపోకు. ధైర్యంగా జీవించు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. విన్న మాటలను ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి. ఎస్ లార్డ్, మీరెప్పుడు కూడా మాతోనే ఉన్నారు. మీరెప్పుడు కూడా మాకు సహాయంగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి చెడు క్రియలను చూసి, పాపపు క్రియలు చేసే వారిని చూసి మేము మత్సరపడకుండా మాకు జ్ఞానం దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. మాకు కలిగిన వాటిలో మేము ఆనందించే కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆయా కుటుంబపరమైన గొడవల నుంచి విడుదల దయచేయండి. ఈ రోజున మీ నామానికి మహిమ తెచ్చే క్రియలు మీరే మా ద్వారా జరిగించుకోమని, అయా ప్రాముఖ్యంగా మా ప్రతి ప్రయాణమును ఈ రోజున దీవించండి, పనులను దీవించండి, క్షేమాన్ని దయచేయమని, అయా శక్తితో బలంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.